ఇప్పటి పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు ఒక్కసారి చరిత్రను చదవాలా. ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటాడు. తలకాయ, నీ మెడకాయ మీద తలకాయ ఉండే మాట్లాడుతున్నావా పవన్ కళ్యాణ్ గారు? నీకేమైనా కనీసమైనటువంటి చరిత్ర మీద అవగాహన ఉందా? నీ కుటుంబంలో ఎంతమంది బలైనరు ఉగ్రవాదానికి? ఎంతమంది దేశం కోసం త్యాగం చేసిండ్రు నీ కుటుంబంలో? పవన్ కళ్యాణ్ గారు గురువింద గింజలాగా మాట్లాడవద్దు. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ప్రధానుల్ని తీవ్రవాదానికి బలైనరు. ఇద్దరు ప్రధానుల్ని దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రు. నీ కుటుంబంలో ఎంతమంది అర్పించిండ్రు చెప్పు. మొదలు మాట్లాడవచ్చునా? నీ సంస్కారానికి తగునా? ఇదేనా నీ సంస్కారం? ఒక్కటి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు మాట్లాడిన మాటలు నీ పదవికి వన్నె తేదు. నువ్వు ఒక పార్టీకి, ప్రాంతీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నావు. నీ సంస్కారానికి, నీ పదవికి ఈ మాటలు దిగజారుడుతనాన్ని సూచించలేవా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం కాదా? ఇంతమంది యాత్రికులకు భద్రత ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నామా? పుల్వామా, బాలాకోట్లో జరిగింది కూడా కేంద్ర భద్రతా వైఫల్యమే. ఆనాటి కాశ్మీర్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గారు, మనం రోడ్డు మార్గాన సైన్యాన్ని తరలించవద్దు, దయచేసి హెలికాప్టర్లు, విమానాలు అందజేయండి అని ఆనాడు ప్రధానమంత్రికి, రక్షణ మంత్రికి, హోంమంత్రికి చెప్తే ప్రధానమంత్రి సత్యపాల్ మాలిక్ గారిని చుప్ రహో, నిశ్శబ్దంగా ఉండు అని అన్న మాట వాస్తవం కాదా? బాలాకోట్, పుల్వామా దాడులు కూడా కేంద్ర భద్రతా వైఫల్యం వల్లనే జరిగినాయని అనేక సంస్థలు తేల్చి చెప్పినాయి. ఒక కేంద్ర మంత్రి కుటుంబం కూడా పహల్గాంలో యాత్రకు పోతా ఉంటే ఇట్లాగే భద్రత లేకుండా వదిలేస్తారా? అంటే అమాయకులకు భద్రత కల్పించరా? అమాయకులకు భద్రత కల్పించండి. ఇది ముమ్మాటికి పహల్గాం అనేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వ భద్రతా వైఫల్యమే. వెంటనే పార్లమెంట్లో లోక్సభను, రాజ్యసభను సమావేశపరచండి, స్పెషల్ సెషన్ పెట్టండి. ప్రజాస్వామ్యంలో ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలంటే ఎక్కడా కూడా ఉగ్రవాదానికి తావు లేదు. ఉగ్రవాదానికి కాంగ్రెస్ పార్టీ నిజంగా బలైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉండగా, ప్రధానమంత్రి హోదాలో ఉండగా పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం ఉగ్రవాదులు మా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపిండ్రు. అలాగే మా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని మానవ బాంబుతో, అతిపెద్ద బహిరంగ సభలో బాంబుతో చంపివేసి, అతి కిరాతకంగా, దారుణంగా చంపివేసినటువంటి ఉగ్రవాదులు మా ఇద్దరు ప్రధానమంత్రుల్ని బలి తీసుకున్నారు. మా ఇద్దరు ప్రధానమంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఇద్దరు ప్రధానమంత్రుల్ని త్యాగం చేసింది, బలిదానం ఇచ్చింది. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి జోలికి వస్తే జోగురమన్న భస్మమైపోతావు, మాడి మసైపోతావు. నువ్వు ఖచ్చితంగా ఒక విఫలమైనటువంటి మంత్రివి. అందుకే 2014 నుంచి 2018 మధ్య నువ్వు మంత్రిగా ఉంటే కేసీఆర్ నిన్ను ఇసిరి కొట్టిండు మంత్రివర్గం నుంచి. నువ్వు చేసేటువంటి అవినీతి అక్రమాల చిట్టా ఉండి కేసీఆర్ దగ్గర నిన్ను ఆ రోజు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిండ్రు. ఆ తర్వాత ప్రజలు నిన్ను బొందబెట్టిండ్రు. మంత్రి సీతక్క గారి జోలికి వస్తే జోగురామన్న గారు ఖబర్దార్, మీరు అర్హులు కారు. మీరు ప్రజల యొక్క ఉసురు తాకి, ప్రజల యొక్క పాపం తలిగి మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఈరోజు మంత్రి సీతక్క గారి జోలికి కానీ మీ బీఆర్ఎస్ నాయకులకు విమర్శించేటువంటి తాహతు, అర్హత లేదు.